అంబేద్కర్ మహాశయుడు అయితే రిపీటెడ్ గా అన్నారు, ఓకే మనకు స్వాతంత్రం వచ్చినా ఇది పొలిటికల్ ఫ్రీడమ్ మాత్రమే, బట్ మనకు సామాజిక స్వాతంత్రం ఇంకా రాలేదు అన్నాడు. అంటరానితనం పోనంత వరకు ఈ దేశంలో సామాజిక ఉచ్చనీచ స్థితి పోనంత కాలం, పేదరికం ఉన్నంత కాలం కనుక ఈ ఆర్థిక స్వేచ్ఛ కానీ సామాజిక స్వేచ్ఛ కానీ మనకు లభించలేదు, అలాంటి స్వాతంత్రం ఇంకా రాలేదు అని అన్నాడు. చాలా చాలా స్పష్టంగా చెప్పాడు. అంబేద్కర్ని శిక్షిస్తారా, ఉరిదీస్తారా ఇప్పుడు మీరు? కమ్యూనిస్టులు ఈ రోజు కూడా అంటారు మనకు ఆర్థిక స్వాతంత్రమే రాలేదు ఇంకా అని. మరి ఉరిదీస్తారా కమ్యూనిస్టులు అందరినీ కూడా? కనుక కొందరైతే 91లోనే మనకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చింది ఈ కాంగ్రెస్ నాయకులు అంటారు. కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్, నరసింహారావు పుణ్యమా అని చెప్పేసి భారతదేశానికి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. 47 స్వాతంత్రం కాదంటారా? మరి మీరే అంటారు కదా ఇప్పుడు. కనుక ఇది ఒక పిచ్చి మాటలు, పిచ్చిగా మాట్లాడడం.